ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు శ్యామ్ మందిర్ని చూపిద్దాం అనుకుంటున్నాను. ఇది కాచిగూడలో ఉంది. కాచిగూడ రైల్వే స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఖాతూ శ్యామ్ ఆలయం అంటారు. దీనికి 200 సంవత్సరాల చరిత్ర కలది ఉంది. 200 సంవత్సరాల క్రితం ఈరన్నగుట్టపై శ్రీ ఆంజనేయ స్వామి, వీరభద్రస్వామి స్వయంభూగా వెలిశారు. అందుకే ఈ గుట్టను వీరన్నగుట్ట అంటారు. పూర్వం రాజస్థాన్ నుండి వచ్చిన వారు వాస్తు కుటుంబీకులు పూజ చేసేవారు. తరువాత ఈ ఆలయం ఉండేది. 1991 వరకు ఈ దేవాలయం ఎటువంటి అభివృద్ధి జరగలేదు. 1992లో ఈ సంవత్సరంలో దేవాలయం అభివృద్ధి చేశారు. దీన్ని శ్యామ్ మందిర్ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రారంభించారు. 1996 సంవత్సరంలో గుడి నిర్మాణం పూర్తి చేశారు. ఈ ఆలయంలో ఇతర దేవతామూర్తులు: ప్రధాన దేవత శ్రీ శ్యాంబాబా, శ్రీ రాధాకృష్ణ, లక్ష్మీనారాయణులు, వీరభద్రస్వామి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయం, పద్మావతి దేవాలయం, పార్వతీదేవి, శివుడు ఆలయం ఉన్నాయి. ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది, చూడండి. శ్యామ్ బాబా ఆలయానికి వెళ్ళడానికి పైకి మెట్ల మార్గం నుండి పైకి వెళ్ళాలి దర్శనానికి. తరువాత దాని ప్రక్కనే నవగ్రహాలు, నాగుల పుట్ట ఉన్నాయి. 2వ అంతస్తులో ఈ దేవాలయ నిర్మాణం అయింది. పద్మావతీదేవి విగ్రహం ఉన్నది. శివపార్వతుల ఆలయం ప్రక్కనే ఉంది. పైకి వెళ్ళడానికి లిఫ్ట్ కూడా ఉంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉంటుంది. ఇక్కడ వీల్ చైర్ కూడా అందుబాటులో ఉంది. దగ్గరలో రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరగా ఉంటుంది. ఇది మెట్టెక్కి పైకి వెళ్ళడానికి ఉన్నది, చూడండి. ఈ ప్రాంగణం అంతా ఎంతో విశాలంగా ఉంది, చూడండి. ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నది. చాలా విశాలమైన ప్రాంతం. మెట్లెక్కి ఇలా పైకి వెళ్ళాలి. దుర్గామాత ఆలయం ఉంది, చూడండి. లోపల విగ్రహం చూడండి. దాని ప్రక్కనే ఆంజనేయ స్వామి విగ్రహం ఉన్నది, చూడండి. ఎంతో ప్రశాంతంగా ఉంది. గోశాల కూడా ఉంది. ఇదే మెయిన్ టెంపుల్, శ్యాంబాబా మందిరం. ఇది లక్ష్మీనారాయణల మందిరము. రాధాకృష్ణుల విగ్రహం ఉంది, చూడండి. ఆలయం చుట్టూ గోడలపైన వివిధ రకాలైన విగ్రహాలు ఉన్నాయి, చూడండి. మందిరంలో చెట్టు కొమ్మకి కొబ్బరికాయలకు ముడుపు కట్టడం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఇది ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, పర్యాటక ప్రాంతంగా నైట్ టైం లైటింగ్లో ఎంతో అద్భుతంగా ఉంటుంది. కొండపై కాబట్టి చల్లగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇదే ప్రధాన ఆలయము శ్యాంబాబా దేవాలయం. పక్కనే శివాలయం కూడా ఉంది, చూడండి. ఈ దేవాలయం దగ్గరలో రూమ్స్ అవి కూడా. దేవాలయం కాచిగూడలో ఉంది. మీరు కూడా దర్శించుకుని స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. నాగుల పుట్ట ఉంది. నాగదేవతల విగ్రహాలు అయ్యి ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.